మోడీ గారి ఉద్దేశం ఏమిటంటే మిమ్మల్ని అందరినీ పనికిరాని వాళ్ళగా చేసి విద్యా వ్యవస్థను పంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే పెట్టాడు. కాబట్టి మిత్రులారా, కోట్లాది మంది 12వ తారీఖున జనరల్ స్ట్రైక్ వెళ్తున్నాం. ట్రేడ్ యూనియన్స్, ఎస్కేఎం, అలాగే వ్యవసాయ కార్మిక సంఘాలు, సామాజిక సంఘాలు ఇప్పటికే ఆ 12వ తారీఖు సమ్మెలో టీచర్ల డిమాండ్ ప్రధాన డిమాండ్ గా ఉంచుతామని మీకు హామీ ఇస్తున్నాను. ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాం, మీ మీద పెడతా డిస్ట్రక్షన్ వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇక చివరిగా మీకు అందరూ తెలుసు, ఉపాధి హామీ ఎంత లాభం జరిగిందో మీకు తెలుసు, రూరల్ డెవలప్మెంట్ ఎంత లాభం జరిగిందో తెలుసు. 24 గంటల్లో మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి శ్రీరామ్జీ చట్టాన్ని తీసుకొని వచ్చారు. పేరు మార్పే కాదు, ఉపాధి హక్కు మనం సగర్వంగా చెప్పగలం. ఉపాధి హామీ ఉండటం వల్ల మీకు స్కూల్లో స్టూడెంట్ రేషియో పెరిగింది. ఉపాధి హామీ ఉండటం వల్ల బార్గెనింగ్ శక్తి వచ్చింది. ఎందుకు నరేంద్ర మోడీ రద్దు చేశాడంటే రాష్ట్రాల మీద భారం పడుతుంది. తెలుగు వాళ్ళు అడగండి, చంద్రబాబు నాయుడు గారి కంట ఈ బడ్జెట్ బాగుందంట. ఏమంటాడు ఆయన? టూరిజం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ బడ్జెట్ బాగుంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇలానే ఉంటే టూరిజం చేయాల్సి వస్తుంది తప్ప ముఖ్యమంత్రి కొనసాగలేరు అనేటటువంటిది మన తెలుగు టీచర్లు చంద్రబాబు చెప్పాలి. కాబట్టి ఉపాధిని రద్దు చేశారు, ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు, మతాన్ని గొప్పిస్తా ఉన్నారు. ఏం పని నరేంద్ర మోడీ గారికి మతం గురించి చెప్పడానికి? నిన్ను ఎందుకు విద్య గురించి నేను ఎన్నుకున్నారు, వైద్యం గురించి ఎన్నుకున్నారు, గ్రామీణ అభివృద్ధి గురించి ఎన్నుకున్నారు, డెవలప్మెంట్ గురించి ఎన్నుకున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు ఆయన ఒక గురువు అయినట్టు, మతం అంతా ఆయన చేతుల్లో ఉన్నట్టు నేను అడుగుతున్నాను. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఏం పని మీకు? అందువల్ల మతతత్వాన్ని విద్యారంగంలో జోడించి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్ల కేరళ ప్రభుత్వం మీకు అండగా నిలబడతా ఉంది. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులు తగ్గుతూ ఉంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులు పెరుగుతున్న ఏకైక రాష్ట్రం కేరళ రాష్ట్రం మాత్రమే. కారణం ఏంటంటే ఆ ప్రభుత్వానికి ఆ కాన్సెప్ట్ ఉంది. సో కాబట్టి మిత్రులారా, మీకు అందరికి తెలియజేసేది మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒంటరిగా లేరు. కోట్లాది మంది మీతో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఐక్య ఉపాధ్యాయ సంఘాలన్నీ ఇప్పుడు ఒక ట్రైన్ పార్టీ చూపిస్తున్నారు. వేల మంది వచ్చారు. మీరు కనుక కొనసాగితే పార్లమెంట్ లేని ఇల్లులు కూడా ముట్టడించడానికి కూడా టీచర్లు సిద్ధంగా ఉన్నారు. ఆ వార్నింగ్ ఇవ్వడానికి ఇది పెట్టుకున్నారు. అందువల్ల మీ పోరాటాలకి, మీ ఉద్యమాలకి అన్ని డిమాండ్స్ ని మేము సంపూర్ణంగా బలపరుస్తాం. అన్ని డిమాండ్సే కాదు, టీచర్లకి ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత బడ్జెట్ ఇచ్చినా అది భవిష్యత్తుకు ఉపయోగం తప్ప నష్టం కాదు. అందువల్ల మేము మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఇన్ని సంఘాలు ఒక వేదిక మీద వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఓడిస్తారు, ఈ సమస్యలు మీరు సాధించుకుంటారన్నటువంటి ఆశాభావంతో మీకందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు ఇచ్చున్నాను. सरकार ने केवल थोपा है, किसी भी शिक्षक या शिक्षक ధన్యవాదాలు. केवल उन्होंने థ్యాంక్స్ టు కామ్రేడ్ వి వెంకట్ జీ. शिक्षक आज विरोध करने के लिए आज Now I request